బిఎన్బి. ఈ పేరు వినగానే మనకు బైనాన్స్ గుర్తుకొస్తుంది. కానీ కేవలం ఒక డిస్కౌంట్ టోకెన్గా మొదలైన ఇది ఇప్పుడు ఇంత పెద్ద బ్లాక్చైన్ పవర్ హౌస్గా ఎలా మారింది? దాని ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. అయితే అసలు పాయింట్ ఏంటంటే, జస్ట్ ట్రేడింగ్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వటానికి క్రియేట్ చేసిన ఒక సింపుల్ టోకెన్ ఇంత పెద్ద శక్తిగా ఎలా మారింది? ఇదే కదా అసలు ప్రశ్న. దాని సమాధానం దాని ట్రాన్స్ఫర్మేషన్లోనే ఉంది. అది ఎలా ఒక కంప్లీట్ బ్లాక్చైన్ పవర్ హౌస్గా మారిందో ఆ స్టోరీనే ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, ఈ మొత్తం కథనే మనం 6 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, బిఎన్బి అంటే ఏంటి, తర్వాత అదెలా స్టార్ట్ అయింది, దాని వెనుకున్న టెక్నాలజీ ఏంటి, దాని చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ ఎలా ఉంది, దానికి పోటీ ఎవరు, ఉన్న రిస్క్లేంటి, ఇంకా ఫైనల్గా దాని ఫ్యూచర్ ఏంటి, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. సో ఫస్ట్ సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. బిఎన్బి అంటే బైనాన్స్ కాయిన్. మనందరికీ తెలిసిన చాంగ్పెంగ్ జావో, అదేనండి సీజీ స్థాపించిన బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అది. దాని నేటివ్ కరెన్సీనే ఈ బిఎన్బి. తెలుసా, మొదట్లో బిఎన్బి జస్ట్ ఒక యూటిలిటీ టోకెన్ అంతే. కానీ రాను రాను అది ఒక ఇండిపెండెంట్ భారీ బ్లాక్చైన్ సిస్టమ్కి గుండెకాయలా మారిపోయింది. నిజానికి ఈ మార్పే బిఎన్బిని ఇంత స్పెషల్ చేసింది. సరే, దాని పుట్టుక గురించి మాట్లాడుకుందాం. టైంలో వెనక్కి వెళదాం, 2017కి. అప్పుడు దాని స్టార్టింగ్ చాలా సింపుల్గా జరిగింది. బిఎన్బిని క్రియేట్ చేయడానికి వాళ్ల ముందున్నవి కేవలం 3 సింపుల్ గోల్స్. 1. బైనాన్స్ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ ఫీజులు తగ్గించాలి. 2. బైనాన్స్ ఎకోసిస్టమ్ను స్ట్రాంగ్ చేయాలి. 3. యూజర్స్కి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వాలి. చూసారా ఎంత ప్రాక్టికల్ రీజన్సో? బిఎన్బి జర్నీ చూస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది. 2017లో ఇథీరియంపై ఒక నార్మల్ ERC20 టోకెన్గా మొదలైంది. రెండేళ్లలో అంటే 2019 కల్లా అది దాని సొంత బైనాన్స్ చైన్కి షిఫ్ట్ అయిపోయింది. ఇక 2020లో బిఎన్బి స్మార్ట్ చైన్ లాంచ్ అయ్యాక అక్కడి నుంచే అసలు రియల్ గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఇంత పెద్ద పవర్ హౌస్గా మారడానికి దాని వెనుకున్న టెక్నాలజీ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. బిఎన్బి చైన్ అంటే యాక్చువల్గా 2 చైన్స్ కలిసి పనిచేస్తాయి. ఒకటి బిఎన్బి బీకాన్ చైన్. ఇది నెట్వర్క్లో ఓటింగ్ అంటే గవర్నెన్స్ ఇంకా స్టేకింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక రెండోది ఉంది చూసారా, బిఎన్బి స్మార్ట్ చైన్, అదే బిఎస్సి. అసలు గేమ్ చేంజర్ ఇదే. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్స్ను రన్ చేస్తుంది, పైగా ఇథీరియంతో కంపాటిబుల్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా తక్కువ ఫీజులు, ఫాస్ట్ ట్రాన్సాక్షన్లు దీని స్పెషాలిటీ. మరింత స్పీడ్ ఎలా వస్తుంది? దానికి కారణం ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ అంటే పోసా అనే మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే ఇందులో కొద్దిమంది నమ్మకమైన వ్యాలిడేటర్లు మాత్రమే ఉంటారు. వాళ్ళు ట్రాన్సాక్షన్స్ని చాలా ఫాస్ట్గా వెరిఫై చేస్తారు. అందుకే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతాయి. మొదట్లో బిఎన్బి టోటల్ సప్లై ఎంత ఉండేదో తెలుసా? 200 మిలియన్లు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అక్కడికే వస్తున్నా, అదే బర్న్ మెకానిజం. ప్రతి 3 నెలలకొకసారి బైనాన్స్ కొన్ని బిఎన్బి టోకన్లను పర్మనెంట్గా సర్క్యులేషన్ నుంచి తీసేస్తుంది, అంటే నాశనం చేస్తుంది. దీన్నే క్వార్టర్లీ ఆటోబర్న్ అంటారు. ఎకనామిక్స్లో సింపుల్ లాజిక్, సప్లై తగ్గితే డిమాండ్ ఉన్నప్పుడు వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడి స్ట్రాటజీ. ఈ బర్నింగ్ ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుతుందంటే టోటల్ సప్లై 200 మిలియన్ల నుంచి 100 మిలియన్లకు తగ్గేంతవరకు. అంటే వాళ్ల టార్గెట్ చాలా క్లియర్. సర్క్యులేషన్లో ఉన్న బిఎన్బి టోకన్లలో సగానికి సగం తీసెయ్యాలు. సరే, బిఎన్బి అంటే కేవలం ఒక కాయిన్ అనుకుంటే పొరపాటే. దాని బ్లాక్చైన్ మీద ఒక పెద్ద యూనివర్సే బిల్డ్ అయింది. ఆ ప్రపంచంలోకిప్పుడు తొంగిచూద్దాం. బిఎన్బి స్మార్ట్ చైన్ మీద వేలల్లో ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డీఫైలో పాన్కేక్ స్వాప్, వీనస్, ఎన్ఎఫ్టీల కోసం బైనాన్స్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, ఇంకా ఎన్నో ప్లే టు ఎర్న్ గేమ్స్ ఉన్నాయి. ఇదొక పెద్ద లైవ్లీ ఎకోసిస్టమ్. అయితే కాయిన్కి రెండో వైపున్నట్టు బిఎన్బికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి గట్టి పోటీదారులు ఉన్నారు, కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిఎన్బికి బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఎవరంటే ఖచ్చితంగా ఇథీరియమే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ ఆఫ్ ఉంది. బిఎన్బి ఏమో స్పీడ్, తక్కువ ఫీజులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కానీ దానికోసం డీసెంట్రలైజేషన్లో కొంచెం కాంప్రమైజ్ అయింది. అదే ఇథీరియం చూస్తే అది డీసెంట్రలైజేషన్లో కింగ్. అంటే ఎవరి కంట్రోల్ లేకుండా ఉండటంలో అది చాలా స్ట్రాంగ్. ఇంకో మేజర్ కాంపిటీటర్ సొలానా.
ఫీజుల విషయంలో సొలానా ఇంకా చీప్, కానీ బిఎన్బికి ఉన్నంత పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఈకోసిస్టమ్ సొలానాకి ఇంకా లేదు, అదింకా పెరుగుతోంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్, సైజ్ అనేవి బిఎన్బికి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక బిఎన్బి మెయిన్ వీక్నెస్ల విషయానికొస్తే తక్కువ మంది వ్యాలిడేటర్స్ ఉండటం వల్ల ఇది కొంచెం సెంట్రలైజ్డ్ అనే విమర్శ ఉంది. స్పీడ్ కోసం వాళ్ళు చేసుకున్న కాంప్రమైజ్ ఇది. ఇంకో పెద్ద రిస్క్ ఏంటంటే బైనాన్స్ ఎక్స్చేంజ్కి రెగ్యులేటరీగా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా బిఎన్బి మీద పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దాని సక్సెస్ మొత్తం బైనాన్స్ మీదే డిపెండ్ అయ్యింది. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా బిఎన్బి ఫ్యూచర్ కోసం మాత్రం వాళ్ళ దగ్గర పెద్ద ప్లాన్సే ఉన్నాయి. ముందు ముందు ఏం జరగబోతోందో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్లో బిఎన్బి చైన్కి మరిన్ని టెక్నికల్ అప్గ్రేడ్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్3 లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ అవ్వబోతుంది. అంతేకాదు, వాళ్ల ఎకోసిస్టమ్ని ఇంకా పెద్దది చెయ్యాలనేది వాళ్ల టార్గెట్. సో ఫైనల్గా చెప్పాలంటే బిఎన్బి జర్నీ నిజంగా అద్భుతం. ఒక సింపుల్ ఎక్స్చేంజ్ టోకెన్గా స్టార్ట్ అయి ఇప్పుడు ఒక పవర్ఫుల్ బ్లాక్ చైన్గా మారింది. కానీ మనమెప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక నిజమేంటంటే దాని భవిష్యత్తు బైనాన్స్ భవిష్యత్తుతో విడదీయలేనంతగా ముడిపడి ఉంది. చివరగా ఒక ఆలోచించాల్సిన ప్రశ్న: బిఎన్బి యొక్క అతిపెద్ద బలం బైనాన్స్, కానీ అదే సమయంలో దాని అతిపెద్ద బలహీనత కూడా బైనాన్స్ మీదే ఆధారపడటం. మరి అలాంటప్పుడు బిఎన్బి ఎప్పటికైనా తన పేరెంట్ కంపెనీ నీడ నుంచి బయటపడి తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలదా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి.